అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమశెట్టి కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. జనరల్ ఆడి వస్తుంది వెనక వెనక వస్తుంది వెనక ఫైబర్ ఫైబర్ వెనక తిరిగేస్తున్నారు వెనక చేస్తే సార్ లోకేష్ కూడా కొంచెం మీరు నడుచుకొని నర్సరీ టు ఇంటర్ మన మంత్రులు నారాయణ గారితో 42వ వార్డు 43వ వార్డులో పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ చేసాం. అక్కడ చూసి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని చూస్తే ఎంతో ఆనందంగా ఆ పెన్షన్ తీసుకోవడం మాకు చాలా ఆనందం కలిగించింది. అక్కడి నుంచి ఇంకొక స్కూల్ పోయి దాన్ని చూసి ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా విజిట్ చేసి ఇక్కడికి వచ్చాం. ఈ స్కూల్ చూస్తుంటే ఈరోజు పొద్దున్న నుంచి మనిషికి, ఒక మామూలు మనిషికి ఎంత ఆనందం కలిగిస్తుందంటే ఇటువంటి వాతావరణం చూస్తే. విఆర్ హై స్కూలు, నేను రిషి వ్యాలీ స్టూడెంట్, రిషి వ్యాలీలో చదివాను. రిషి వ్యాలీ స్టూడెంట్ ఆ స్కూల్ స్టాండర్డ్స్లో ఇక్కడ ఈ విఆర్ హై స్కూల్ని తీసుకొచ్చారు. ఇది మామూలు విషయం కాదు.
ఇప్పుడే స్కూల్ విజిట్ చేస్తే ఆ క్లాస్ రూమ్స్ కానీ ఆ డిజిటల్ బోర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో సిటీల్లో పెద్ద పెద్ద స్కూల్స్ 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు ఫీజులు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఉచితంగా చదువు అంటే నాకు ఆశ్చర్యం. అది కూడా పేద పిల్లల్ని చదివిస్తున్నారు. నారాయణ గారు ఈరోజు మన జిల్లాలో మంత్రిగా ఉండడం, ఇటువంటి స్కూల్ని టేకప్ చేసి దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాడంటే ఇది అద్భుతమే. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి చాలామంది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి నేను సార్ని కోరుకునేది మన జిల్లా నుంచి బయటపోయిన వ్యక్తుల్ని బాగా పైకి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఈ స్కూల్ చూపించి జిల్లాలో కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో కానీ అటువంటి ఏరియాస్లో స్కూల్స్ని ఈ రకంగా చేయలేరని అనుకుంటున్నా. కానీ దీని మోడల్లో చేయగలిగితే చాలా గొప్ప విషయం అవుద్ది. అందులో నెల్లూరు వాళ్ళు చాలామంది బాగా సంపాదించి బయట ఉన్నారు. వాళ్ళ జిల్లాకి కొంత వాళ్ళు శ్రద్ధ తీసుకొని సార్ కానీ కొంచెం అందరినీ పిలిపించి ఇది చూపించి ఖచ్చితంగా వాళ్ళని జిల్లాలోనే వాళ్ళ ఏరియాస్ ఒక అతను కావిలతను ఉంటాడు, వాళ్ళ ఏరియాలోనే ఏదన్నా ఒక స్కూల్ తీసుకొని ఈ లెవెల్లో డెవలప్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే ఇది చూశారంటే అసలు రారు. సో మీ ఊర్లలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏ ఊరు నుంచి పోయి ఉన్నారో బయట ఏదో భగవంతుడు దయ వల్ల సంపాదించుకున్నారు, స్కూల్స్ని ఇట్లా డెవలప్ చేయాలి. చేస్తే మోడల్ స్కూల్గా ఇది పెట్టుకొని జిల్లాలో ఉండే వాళ్ళని అందరినీ పిలిపించుకొని సారు కొంచెం దాని ఇంట్రెస్ట్ తీసుకుంటే జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇటువంటి స్కూలు ఒకటి పెట్టగలిగితే చాలా గొప్ప విషయం. ఈరోజు పెన్షన్ మన ముఖ్యమంత్రులు 4,000 పెన్షన్ అంటే ఎక్కడ ప్రపంచంలోనే లేని పెన్షన్ ఇస్తున్నాడు. 6,000 వికలాంగులకి. అదే కంపేర్ చేస్తూ ఈ స్కూల్కి తీసుకొస్తే ఈ స్కూల్ కాడికి వస్తే మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఈ రోజుల్లో చాలా గొప్పది. విద్య అనేదే ముఖ్యం. దాని మీద సారు నారాయణ సార్ ఇంత శ్రద్ధ తీసుకొని దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి వీళ్ళ పాపను పెట్టి దీన్ని నడిపిపోతున్నారు. అది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే దీనికి చాలా ఇంట్రెస్ట్ ఉండాలా, పట్టుదల ఉండాలా, ఆ టాలెంట్ కూడా ఉండాలి. అవన్నీ చూసే సారు ఖచ్చితంగా తీసుకొచ్చి పాపను పెట్టడం అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి సార్కి, అవి చూసుకుంటే చాలు. కానీ దీని మీద శ్రద్ధ తీసుకొని పర్సనల్గా చేయిస్తున్నారు. అంటే రేపు 7వ తేదీ లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తున్నారు. దీనికి ఇనాగ్రేషన్ కూడా లోకేష్ బాబుతో చేయించడం అది కూడా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం చూస్తున్నాము లోకేష్ బాబు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు ఎడ్యుకేషన్ మీద. ఈరోజు ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చున్నారు, చాలా మార్పులు తెస్తున్నారు. ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కడైనా ఒక టీంను తయారు చేసుకొని ఎక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతామని ఆ టీమును పంపించడం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, ప్రతిదీ కూడా రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా బాగుండాలా అని ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సో అతను వచ్చి దీన్ని మనకి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఒక్కటే చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా, నాకు తెలిసి స్ట్రెంత్ ఎంత సార్ 1050గా 5,000 అప్లికేషన్లు వచ్చున్నాయి. ఎవరైనా కానీ సీట్ రాలేదని ఎవరు కూడా నిరాశతో ఉండకూడదు. ఫ్యూచర్ ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా మీ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకు కూడా సీటు తగ్గద్ది.
మేబీ 1వ క్లాస్ కాకపోతే 2 నెక్స్ట్ ఇయర్ ఇటువంటి అవకాశం అయితే ప్రతి ఒక్కరికి కూడా దక్కద్దని చెప్తూ ఎవరు నిరాశతో పోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, మా పిల్లోళ్ళని మంచి స్కూల్లో చదివేయాలా. ఇటువంటి స్కూలు చూశారంటే ఎవరైనా నా పిల్లలు దీంట్లో చదివగలిగితే దాన్ని మించింది లేదనుకుంటారు. కానీ నిరాశతో పోవద్దు ఎవరు కూడా. ఖచ్చితంగా హోప్ పెట్టుకోండి, మనకి సీట్ వస్తుందనే ఆశతోనే ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా పోండి. ఇక్కడి నుంచి సీటు రాకపోయినా కానీ సంతోషంగా పోండి. నెక్స్ట్ టైం మనం ప్రయత్నం చేస్తాము అని మనసులో పెట్టుకొని పోవాలి. సార్కి నేను ఒకటే చెప్పేది, సార్ గొప్ప విషయం ఇది, బాగా చేశారు మీరు, మీ పట్టుదల ఇక్కడ వరకు తీసుకొచ్చింది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ లెవెల్లో స్కూల్ చేయాలంటే నాకు తెలిసి అరుదు సార్. ఎనీవే మిమ్మల్ని కాంప్లిమెంట్ చేయాలా. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ సార్, యువర్ కాన్స్టిట్యుయెన్సీ, and all the people of city, rural, they must be very happy with such a school. Thank you.